Hello, Mizumis! Welcome back to my channel, Purnima and Radha Stories. It's been quite a long time కదా నేనైతే ఒక ఫుల్ లెంత్ వీడియో పోస్ట్ చేసి ఏం చేస్తాం చెప్పండి, మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి అంటే అందులో ఏదైనా ఒకటి ప్రయారిటీ అయినప్పుడు ఇంకొక టాస్క్ మీద ఫోకస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో నా సిచ్యువేషన్ కూడా అదే, ఒకటి కాదు రెండు కాదు చాలా పనులు ఉన్నాయి. అందువలన యూట్యూబ్లో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు పోస్ట్ దిస్ వీడియోస్ అనమాట. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి నేను 2 months బ్యాక్ నా వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు షూట్ చేసిన వ్లాగ్. ఇదైతే ఎప్పుడో పోస్ట్ చేయాలనుకుని ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. బట్ సమ్హౌ ఈ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. రా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా చేయటం అనేది అంత ఈజీ కాదు. దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ అయితే కావాలి. సో అది డిలీట్ అయిన తర్వాత నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. బట్ ఈ వీడియోలో అయితే నాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అండ్ అట్టు రాధా లేకుండా నా వెడ్డింగ్ యానివర్సరీ నేను ఎలా సెలబ్రేషన్ అయితే ఏం లేదు, ఎలా జరుపుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో అదన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు అయితే టైం కుదుర్చుకొని వీడియో అయితే ఎడిట్ చేసేసాను. సో మా పెళ్ళయిన తర్వాత రాధా లేకుండా ఫస్ట్ టైం ఇట్లా వెడ్డింగ్ యానివర్సరీ అనేది జరుపుకుంటున్నాను. ఇంతవరకు ఎప్పుడు కూడా అలా కాలేదు. బట్ తనైతే అబ్రాడ్లో ఉండటం వలన ఇంకా తప్పదు కదా. నాకైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి అని కాదు, నైట్ నుంచి కూడా చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువ అనిపించింది. కోర్స్ నేను రోజు మిస్ అవుతున్నాను. బట్ ఆ రోజు ఎందుకో చాలా ఎక్కువగా అనిపించింది అనమాట. దట్ టు స్పెషల్ డే కాబట్టి. సో, ఆ రోజైతే నాకు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. యాజ్ యూజువల్‌గా వర్క్ అయితే లాగిన్ అయిపోతున్నాను. బట్ ఏంటి అంటే యానివర్సరీ కాబట్టి టెంపుల్‌కైతే వెళ్దామని అనుకున్నాను. మార్నింగ్ లేవగానే నేనైతే ఇది నా కొంచెం డైలీ రొటీన్. జస్ట్ అట్లా మొత్తం బెడ్ అంతా అడ్జస్ట్ చేసుకోవటం, రూమ్ కొంచెం అది డస్టింగ్ చేసుకోవటం. డస్ట్ అయితే చాలా వస్తుంది కదా. సో, క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. సో దట్ మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంతేకాకుండా వర్క్ దగ్గర లాగిన్ అయ్యే ముందే జస్ట్ టేబుల్ దగ్గర అన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకొని డస్టింగ్ అంతా చేసేసుకుంటే వర్క్ కూడా పీస్‌ఫుల్‌గా చేసుకోవాలనిపిస్తది. లేకుంటే ఆ కంప్యూటర్ టేబుల్ మీద అలా డస్ట్ చూసినా, లేకపోతే థింగ్స్ అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉన్నా కానీ ఫోకస్ అంతా డీవియేట్ అయిపోతుందనమాట. సో, డైలీ రొటీన్ లాగా ఇదొకటి మాత్రం నేను కామన్‌గా చేస్తాను. సో, డస్టింగ్ అయిన తర్వాత సహస్ర అయితే నిద్ర లేవనే లేచింది. తనతో అయితే మార్నింగ్ కాసేపు అలా కడ్లింగ్ చేస్తాను. మార్నింగ్స్ అలా కిడ్స్‌తో మనం కడ్లింగ్ చేయటం వల్ల వాళ్ళలో ఉన్న క్రాంకీనెస్ అయితే తగ్గిపోతుంది. అండ్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. పర్ణి అయితే అంతసేపు కడ్లింగ్ చేయటానికి అంత ఇంట్రెస్ట్ చూపించదు. బట్ సహస్ర మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంతేకాకుండా సహస్రకి మమ్మల్ని ప్యాంపర్ చేయడం బాగా అలవాటు. యూజువల్లీ పేరెంట్స్ కిడ్స్‌ని ప్యాంపర్ చేస్తారు కదా. ఇక్కడ తను రివర్స్‌లో మమ్మల్ని ప్యాంపర్ చేస్తది. సో దట్ తను ఎంత అల్లరి చేసినా, ఎంత కోపం తెప్పించినా తను చేసే ప్యాంపరింగ్‌కి అయితే మేము వెంటనే మర్చిపోయినట్టుగా మెస్మరైజ్ చేసేస్తది. చెప్పండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య గారు. నేను చెప్పేసాక అయిపోయింది. ఇటు చూడండి. ఇదే నెల అనుకుంటా మన పెళ్ళి అయింది. 17వ తారీఖు 3 మే 17 మీద. ఆహా. 3వ నాకు తారీఖు మార్చి 17 అని గుర్తుంది అయితే. మే 17. సో మార్నింగ్ లేచి బయటికి రాగానే ఇంకా అత్తయ్య మావయ్య గారు అయితే విష్ చేసేసారు. నేను యాజ్ యూజువల్గా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టీ తీసుకుంటాను. సో దట్ నాకు డేకి కావాల్సినంత ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ టీ అనేది అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఇమీడియట్గా ఎంటీ స్టమక్తో తాగకుండా వేరే ఏమైనా తీసుకున్న తర్వాతే తీసుకోవాలనుకుంటున్నాను. ఈ హ్యాబిట్ని అయితే నేను కొంచెం చేంజ్ చేసుకోవాలి. టీ తాగేసిన తర్వాత కిడ్స్కి అయితే ఆల్మండ్స్ సోక్ చేసి ఇస్తున్నాను. డైలీ అయితే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. చెప్తున్నాను కదా, ఈ మధ్యన నాకున్న టాస్క్స్ వల్ల ప్రతిదీ కూడా ఒక రొటీన్ లాగా ఫాలో అవటం అనేది అంత యాక్యురేట్గా కుదరట్లేదు. బట్ నాకు వీలు పడినప్పుడల్లా నైట్ అయితే బాదం సోక్ చేసి మార్నింగ్ లేవగానే ఇట్లా పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తాను. పెళ్లి రోజు కాబట్టి టెంపుల్‌కి వెళ్దామని అయితే అనుకున్నాము. యూజువల్లీ బర్త్‌డేస్ అయినా, వెడ్డింగ్ యానివర్సరీస్ అయినా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు టెంపుల్‌కి వెళ్ళాలి అని అయితే మోస్ట్‌లీ ట్రై చేస్తాము. ఎందుకంటే వి ఫీల్ లైక్ బ్లెస్డ్. టెంపుల్‌కి వెళ్ళి అలా దేవుడికి దర్శనం చేసుకొని అభిషేకం ఆర్ అర్చనం చేసుకోవటం వల్ల మనకి చాలా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేనైతే ఇక్కడ టెంపుల్‌కి అయితే రెడీ అయిపోతున్నాను. ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైం ఈ ఫ్యాబ్రిక్స్ అవి నేను నార్సింగ్‌లో తీసుకున్నాను. లైక్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా. ఇన్‌కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అక్కడ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే నేను చూపించాను.
ఇక్కడైతే ఫస్ట్ పన్నీర్ని రెడీ చేసేస్తున్నాను. అందరం టెంపుల్‌కి వెళ్తున్నాం. మోరోవర్ యానివర్సరీ కాబట్టి ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాము. క్విక్‌గా పన్నీర్ని రెడీ చేసిన తర్వాత నేను కూడా త్వరగా అయితే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే టెంపుల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ కూడా లాగిన్ అవ్వాలి. అండ్ అంతేకాకుండా రాధా కోసం ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను. అదేంటి అనేది మీరు ఆల్రెడీ చాలామంది చూసేసే ఉంటారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోలో చూసేదురు కానీ. సో గెట్ రెడీ విత్ మీ వీడియో, తర్వాత రాధాకి నేనేం సర్ప్రైజ్ ఇచ్చాను, రాధా నాకేం సర్ప్రైజ్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసేసాను కదా. కానీ ఇప్పుడు మళ్ళీ 2 months తర్వాత పోస్ట్ చేస్తున్నాను కాబట్టి రీసెంట్గా పెరిగిన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఆ బిట్స్ కూడా కొంచెంగా అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా రెడీ అయిన తర్వాత ఆటో కోసం వెయిట్ చేసాము. ఆటో రాగానే BHELలో టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ అయితే నాకు చాలా సెంటిమెంట్ అనమాట. పంచముఖ గాయత్రి మాత టెంపుల్. ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ పంతులు గారు కూడా చాలా మంచిగా జాతకం అది చెప్తారు. అసలు హారోస్కోప్ కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. బట్ నేను అంత నమ్మేదాన్ని కాదు. బట్ నా విషయంలో అన్నీ కరెక్ట్ అవ్వడం, నేను కనెక్ట్ అవ్వడం నాకు మంచిగా అనిపించింది. దేవుడిని దర్శనం చేసుకున్నాను. అలానే గురువుగారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. బ్లెస్సింగ్స్ అయితే నాకు వచ్చేసినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన దగ్గర మనకి అపాయింట్మెంట్ దొరకడం అనేది అంత ఈజీ అయితే కాదు. బట్ మేము ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు పని అయితే తొందరగానే అయిపోయింది. ఆ తర్వాత ఇలా ఆవులకి అరటిపండు అయితే పన్నమ్మ పెడుతుంది. మీరు చూసినట్లయితే ఎవ్రీ టెంపుల్ వీడియోలో కూడా ఆవులకి ఫుడ్ అయితే ఖచ్చితంగా ఫీడ్ చేస్తుంది. పన్నీ కానీ సహస్ర కానీ. ఇక్కడ ఒక 2 ఆవులు ఉన్నాయి. ఒకటి చాలా అగ్రెసివ్గా ఉంది, ఇంకొకటి కొంచెం కామ్గా ఉంది. యూజువల్లీ టెంపుల్స్కి వెళ్తేనే చాలా పీస్ఫుల్గా బ్లెస్ఫుల్గా అనిపిస్తుంది కదా. బట్ నాకు ఎస్పెషల్లీ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం ఐ ఫీల్ లైక్ మోర్ కనెక్టెడ్. ఎందుకో తెలియదు, నాకు ఎమోషనల్లీ నేను ఎక్కువ ఈ టెంపుల్లో కనెక్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది BHEL గాయత్రి దేవి టెంపుల్. ఫస్ట్ టైం వచ్చాను. ఇంక అప్పటి నుంచి నాకు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడికే రావడానికి అయితే నేను చూస్తాను. ఆ రోజు టెంపుల్‌లో అనుకోకుండా ప్రియా వాళ్ళ అక్కని కూడా కలిసాను. ఇంకా తనతో పాటు కొంచెం అలా టైమ్ స్పెండ్ చేశాను. మీన్ టైమ్ కిడ్స్ కూడా అక్కడ బాగా ఆడుకుంటున్నారు. నాకైతే హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అండ్ ఈ గాయత్రి దేవి టెంపుల్ అయితే నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటాను. అక్కడికి వెళ్ళగానే నాకు ఏదో బ్లెస్సింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తది. అండ్ నేనైతే ఇంటికి రాగానే ఇంకా నా మైండ్ కంప్లీట్‌లీ సెట్ అయిపోయింది. ఎందుకంటే రాధా నా కోసం ఒక చిన్ని సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇదైతే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. IGP నుంచి నాకైతే కెనడా నుంచి గిఫ్ట్ అయితే ఆర్డర్ చేశాడు. సో ఇండియన్ పోర్టలే ఇది, IGP గిఫ్ట్ పోర్టల్. అందులో గిఫ్ట్స్ చాలా బాగుంటాయి అండ్ ప్రీమియం లుక్ ఉంటాయి. సో నా కోసం ఒక మెమరబుల్ బొకే అయితే తను ఆర్డర్ చేశాడు. అండ్ దాంతోపాటు చిన్న గ్రీటింగ్ కార్డ్ అయితే వచ్చింది. నేను టెంపుల్ నుంచి రాగానే వాచ్మెన్ ఆంటీ బొకే పట్టుకొని సార్ మీకోసం పంపించారని చెప్పింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ చాలా టైం నేనైతే ఆ బొకేతోనే టైం స్పెండ్ చేశాను. అంత బాగా నచ్చిందనమాట. అండ్ నా రీల్స్లో వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. ఈ బొకేని అసలు అయితే వదిలిపెట్టలేదు. ఆ రోజు అంతా కూడా నేను ఆ బొకేని పట్టుకొనే ఉన్నాను. డిస్టెన్స్ మీన్స్ సో లిటిల్ వెన్ సమ్వన్ మీన్స్ సో మచ్ అన్నట్టు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కానీ రిలేషన్షిప్లో మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటే మాత్రం లాంగ్ డిస్టెన్స్ అనేది డజంట్ ఈవెన్ మ్యాటర్ అని అయితే నాకు అనిపించింది. సో తను పంపించిన గిఫ్ట్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నేను రాధా కోసం ఏం సర్ప్రైజ్ చేశాను అని అనుకుంటున్నారు. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేసాను. సో ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేనైతే ఏమైనా 2-3 అకేషన్స్కి ఆర్ఫనేజ్కి ఫుడ్ అయితే డొనేట్ చేయాలని అనుకుంటాను. సో లాస్ట్ టైం రాధా బర్త్డేకి అలానే చేశాను, కిడ్స్ బర్త్డే అండ్ మా యానివర్సరీకి అట్లా థ్రైస్ ఎన్ ఇయర్ ఇలా ఆర్ఫనైజ్కి ఫుడ్ అయితే డొనేట్ చేస్తాను. సో నేనైతే నాకు వెళ్ళి స్పెసిఫిక్గా ఇదంతా చేయటం కుదరలేదు. సో ఆన్లైన్లోనే చారిటీ యాప్ ఉంటుంది, అక్కడ నేను అమౌంట్ పే చేశాను. సో దట్ వాళ్ళైతే కేక్ కటింగ్ అది చేయించి వాళ్ళకి ఫుడ్, స్నాక్స్, గిఫ్ట్స్ అలానే చిన్న పార్టీ లాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. సో అది కూడా నాకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది. అత్తయ్య అయితే మా యానివర్సరీ స్పెషల్గా పాయసం అయితే చేసి తీసుకొచ్చారు. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంది. పాయసం అయితే కుమ్మేశాను. సో మేమైతే టెంపుల్ నుంచి వచ్చే టైంకి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. బట్ ఫుడ్ ఆర్డర్ చేసుకునేంత ఓపిక కూడా లేదు. ఫుడ్ ఆర్డర్ చేసినా రావడానికి కూడా టైం పడుతుంది. యానివర్సరీ రోజు కొంచెం స్పెషల్గా ఏమైనా తినాలి అని అయితే ఉంది. బట్ చేసుకునే టైం కూడా లేదు. లాస్ట్ టైం నేనైతే మియా పికిల్స్ నుంచి గోంగూర చికెన్ పికిల్ అయితే ఆర్డర్ చేశాను. అసలు ఇది నేను ఏదో ప్రమోట్ చేయాలని అయితే అసలు ప్రమోట్ చేయట్లేదు. అండ్ ఇది అసలు ప్రమోషన్ అని కూడా నేను అనుకోను.
నా ఆనెస్ట్ రివ్యూ ఇస్తాను. మియా పికిల్స్‌లో పికిల్స్ అయితే ఆసమ్ ఉంటాయి. అథెంటిక్ ఫ్లేవర్ ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ పికిల్స్ చేసుకోవటం అనేది అందరికీ కుదరదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కడైనా ఇంటికి వెళ్ళి పికిల్స్ తినేటప్పుడు మనకి మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కదా! మనం ఇలా బయట దూరంగా ఉండేటప్పుడు. సో, అలాంటప్పుడు ఇట్లా మనకి కొంచెం ట్రస్టెడ్ పేజెస్ ఆర్ ట్రస్టెడ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇట్లా ఆర్డర్ చేసుకుంటే మనకి హోమ్‌ని మిస్ అయ్యే ఫీలింగ్ అయితే కలగదు. నేనైతే ఫస్ట్ టైం గోంగూర చికెన్ పికిల్ అయితే ట్రై చేశాను. అత్తయ్య ఆవకాయ పచ్చడి, టమాటా అట్లాంటియన్నీ పడతారు. బట్ చికెన్ పికిల్స్ అయితే అత్తయ్యకి రావు. సో, నాన్ వెజ్ పికిల్ అయితే ఆర్డర్ చేశాను. పన్నీకైతే కలిపి ముద్ద పెట్టేశాను. సూపర్ ఉందని చెప్పింది. నాకు కూడా టేస్ట్ చాలా చాలా నచ్చేసింది. యానివర్సరీ రోజు స్పెషల్స్ ఏం చేసుకోకుండానే మా స్పెషల్ మీల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అదే రోజు నేనైతే యాక్చువల్లీ కొన్ని డేస్ బిఫోర్ టీవీ అయితే ఆర్డర్ చేశాను. మా పాత టీవీ రిపేర్ వచ్చింది. అత్తయ్యకి కానీ, మావయ్య గారికి కానీ, ఇంట్లో అందరికీ కూడా టీవీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, అత్తయ్య ఎప్పుడు నన్నేమీ అడగలేదు. ఒక్క టీవీ తప్ప. సో, ఫస్ట్ టైం ఆవిడ నోరు విడిచి అడిగినందుకు నేనైతే ఆవిడ కోసం సర్ప్రైజ్ చేయాలనైతే అనుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలోని మంచి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్న టీవీ కోసం సెట్ చేస్తే టీసీఎల్ అయితే నాకు ది బెస్ట్ అనిపించింది. సోనీ తర్వాత క్లారిటీ వైజ్ అయితే టీసీఎల్కి మంచి రేటింగ్స్ ఉన్నాయి. చాలా వీడియోస్ అండ్ రివ్యూస్ చూసిన తర్వాత ఫైనల్లీ నేనైతే 55 ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ అయితే తీసుకున్నాను. అండ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత జస్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసేస్తున్నాను. ఫైనల్లీ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అది కూడా మా యానివర్సరీ రోజు రావటం అనేది ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది. అత్తయ్య కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆ తర్వాత ఈవినింగ్ అలా టెర్రస్ మీదకి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేశాను. అలానే మెమరబుల్గా ఉండడం కోసం కొంచెం ఫోటోషూట్ కూడా చేసేసాను. సో యా, దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ మై వెడ్డింగ్ యానివర్సరీ వితౌట్ రాధా అనమాట. ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో, సర్ప్రైజెస్తో అయితే నా వెడ్డింగ్ యానివర్సరీ అయిపోయింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. అండ్ అంతేకాకుండా నా వీడియోస్కి కానీ మీరు కనెక్ట్ అయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.